వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల సహనానికి పెద్ద పరీక్ష పెడుతూ వచ్చిన హరిహర వీరమల్లు విడుదల తేదీ వ్యవహారం చివరి ఘట్టానికి చేరుతున్నట్లు లేటెస్ట్ అప్డేట్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న సమాచారం మేరకు జూన్ 13న ఈ యొక్క పాన్ ఇండియా మూవీ రిలీజ్ చేసేందుకు నిర్మాత ఏఎం రత్నం ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు సమాచారం. బయ్యర్ల దగ్గర బిజినెస్ డీల్స్ పూర్తి చేసుకోవడానికి రిలీజ్ డేట్ కీలకం కాబట్టి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తూ ఉంది. ముందు జూన్ మొదటి వారమే అనుకున్నారు, కానీ టైం సరిపోదనే ఉద్దేశంతో రెండవ వారానికి షిఫ్ట్ అయినట్లు ఇన్సైడ్ న్యూస్ అయితే వినిపిస్తూ ఉంది. ఓ రకంగా ఇది మంచి డేటే, ఎందుకంటే ఫస్ట్ వీక్లో కమల్ హాసన్ థగ్ లైఫ్ వస్తూ ఉంది. జూన్ 20 కుబేరా ఉంది. ఆ పై వారం కన్నప్ప దిగుతాడు. సో ఇక ఉభయ కుషులో పరి సూత్ర ప్రకారం ఇది సేఫ్ గేమ్ అవుతూ ఉంది. పాజిటివ్గా టాక్ వస్తే పవన్ ఎంత లేదన్నా 2 వారాలకు పైగా స్ట్రాంగ్గా రన్ రాబడతాడు. బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే నెల రోజులు నిశ్చితంగా ఉండాలి. టీం అయితే ఆ నమ్మకంతోనే ఉంది. ప్రస్తుతం ట్రైలర్ కట్ పనులు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. RRR కాన్సెప్ట్ కోసం లండన్ వెళ్ళిన కీరవాణి తిరిగి రాగానే రీ రికార్డింగ్ పనులు మొదలు పెట్టాలని, అలాగే విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. సో హరిహర వీరమల్లు పార్ట్ 1 రంగం సిద్ధమైనట్లే ఉంది. ఇక ఎలాగో ఈ యొక్క మూవీ జూన్ 13న విడుదల కాబోతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఇప్పుడు ట్రైలర్పై కూడా న్యూస్ కూడా తెగ వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి. ఇక ఈ యొక్క మూవీ ట్రైలర్ను ఈ నెల 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.